స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. అన్న ఏపీ సెట్ 2024కి సంబంధించి అసలు మాకు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిజంగా ఉంటుందా లేదా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైం బైపీసీ కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు ఉంటుందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఈ రెండిటికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు అట్‌లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్‌కైతే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్‌లీ చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అందరికి రీచ్ అవ్వాలని మాత్రమే నేనైతే చెప్తున్నా. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఏపీ సెట్ 2024కి సంబంధించి. ఎంపీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం గాను, బైపీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్ కోసమే ఎదురు చూస్తున్నారనమాట. ముందుగా చూసుకున్నట్లయితే ఫోర్త్ కౌన్సిలింగ్ అసలు ఎప్పుడుంటుందని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎవరెవరికి ఉంటుందని కూడా అయితే బాధపడుతున్నారనమాట. గైస్ మీలో ఎంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం ఆల్రెడీ మాకు థర్డ్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చేసిందంటే ఫైనల్ ఫేజ్‌లో. ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇకపోతే గైస్ ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది మనకు త్వరలోనే అయితే నిర్వహించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది కూడా బైపీసీ కౌన్సిలింగ్ ఉంది కదా బ్రో మాకు. ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది అడ్డొచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే అడుగుతున్నారు. 2 ముందు గత సంవత్సరం అలా చూసుకున్నట్లయితే ఒక్కసారైతే మనకు 2 కౌన్సిలింగ్‌లు ఒకేసారి నిర్వహించినట్లయితే ఉందనమాట. కాబట్టి మోస్ట్‌లీ మనకు ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటే మాత్రం బైపీసీ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా మనకు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా డిలే అయితే అయిపోయింది. బైపీసీ కౌన్సిలింగ్ అనేది. అందుకే మనకు 2 ఒకేసారి నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు. ఈ ఇయర్ అయితే చూద్దాం, వెయిట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు.